హరే కృష్ణ. 1975వ సంవత్సరంలో ఫిలడెల్ఫియా ప్రాంతంలో శ్రీల ప్రభుపాదుల వారికి శాండీ నిక్సన్ అనేటువంటి జర్నలిస్టుకు మధ్య ఒక సంభాషణ జరిగింది. అందులోని కొన్ని విశేషాలను నేను చదువుతాను. శ్రీమతి నిక్సన్ ఈ విధంగా ప్రశ్నిస్తుంది: కృష్ణ చైతన్యానికి క్రీస్తు చైతన్యానికి తేడా ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారు చెబుతున్నారు, క్రీస్తు చైతన్యము కూడా కృష్ణ చైతన్యమే, కానీ ప్రస్తుతం జనులు క్రైస్తవ మతానికి చెందిన నియమ నిబంధనలను, అంటే యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను పాటించని కారణంగా ప్రామాణికమైనట్టి భగవత్ చైతన్యానికి రాలేకపోతున్నారు. శ్రీమతి నిక్సన్ అడుగుతుంది. అన్ని మతాల కంటే కృష్ణ చైతన్యంలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? శ్రీల ప్రభుపాద చెబుతున్నారు, ప్రధానంగా మతం అంటే భగవంతుని తెలుసుకోవడం, ఆయనను ప్రేమించడము అని అర్థం. అదే మతం అంటే. నేటి రోజులలో శిక్షణ లేకపోవడం కారణంగా భగవంతుడంటే ఎవరికీ తెలియదు. ఇక అతడిని ప్రేమించడం అనే మాట గురించి చెప్పేదేముంది? కేవలము చర్చికి వెళ్ళి, ఓ దేవా మాకు రోజూ పట్టెడు అన్నం పెట్టు అని ప్రార్థించడంతోనే జనులు సంతృప్తి చెందుతున్నారు. శ్రీమద్భాగవతంలో ఇది మోసపూరిత ధర్మంగా చెప్పబడింది. ఏదో స్వంత లాభాన్ని పొందడమే తప్ప భగవంతుణ్ణి తెలుసుకుని అతనిని ప్రేమించడం లక్ష్యం కాకపోవడమే దానికి కారణం. ఇంకొక రకంగా చెప్పాలంటే, నేను ఏదో మతాన్ని పాటిస్తున్నానని చెప్పినా భగవంతుడంటే ఎవరో లేదా అతడిని ఎలా ప్రేమించాలో నాకు తెలియకపోతే నేను ఒక మోసపూరిత మతాన్ని పాటించిన వాడిని అవుతాను. క్రైస్తవ మతానికి సంబంధించినంత వరకు భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి ఎంతో అవకాశం ఇవ్వబడింది, కానీ దానిని ఎవరూ తీసుకోవడం లేదు. ఉదాహరణకు బైబిల్లో నీవు చంపవద్దు అనే దైవాజ్ఞ ఉంది, కానీ క్రైస్తవులే ప్రపంచంలో అతి శ్రేష్టమైన కబేళాలను నిర్మించారు. యేసుక్రీస్తు ఆజ్ఞలనే వారు ఉల్లంఘిస్తే భగవత్ చైతన్యవంతులు ఎలా అవుతారు? ఇది క్రైస్తవ మతంలోనే కాదు, ప్రతి మతంలోనూ జరుగుతుంది. హిందువు, ముస్లిం లేదా క్రైస్తవుడు అనే పేర్లు కేవలము రబ్బరు స్టాంపు లాంటివి. వారిలో ఎవరికీ కూడా భగవంతుడంటే ఎవరో, అతనిని ప్రేమించే పద్ధతి ఏమిటో తెలియదు. హరే కృష్ణ.